హాయ్ వ్యూవర్స్, నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు AICFB ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ ద బ్లైండ్ వారు విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన చెస్ బోర్డ్ డెమో అండ్ రివ్యూ చూపించబోతున్నాను. ఈ చెస్ బోర్డ్ని స్క్వేర్ షేప్ చెస్ బోర్డ్ అని, ఇంటర్నేషనల్ చెస్ బోర్డ్ అని, AICFB చెస్ బోర్డ్ అని పిలుస్తారు. ఈ చెస్ బోర్డ్ యొక్క ప్రత్యేకతలు, ఇది ఏ విధంగా ఉంది మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ పొందడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు అందించడానికి నన్ను ఎంకరేజ్ చేసిన, నాకు సహకారం అందించిన రాము సంచామి విజయనగరం వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోర్డ్ని ఉపయోగించుకొని విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ సాటి విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్తో కలిసి ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఈ చెస్ బోర్డు ఉపయోగించుకొని విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక సైటెడ్ పర్సన్తో కలిసి చెస్ ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇద్దరు సైటెడ్ పర్సన్స్ కలిసి కూడా ఈ చెస్ బోర్డు ఉపయోగించుకొని చెస్ ఆడుకోవచ్చు. ఎందుకంటే ఈ చెస్ బోర్డ్ అండ్ ఈ చెస్ బోర్డులో ఉన్న కాయిన్స్ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, సైటెడ్ పీపుల్కి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అది ఈ చెస్ బోర్డు యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. ఈ చెస్ బోర్డు మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్, కానీ చూడడానికి అల్యూమినియం మెటీరియల్ మాదిరిగా అనిపిస్తుంది. చాలా తేలిగ్గా ఉంది, అంటే లైట్ వెయిట్, ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఈ చెస్ బోర్డ్. ఈ చెస్ బోర్డ్ యొక్క హైట్ 1 ఇంచ్ ఉంది. దీని యొక్క పొడవు 14 ఇంచులు, వెడల్పు 14 ఇంచులు. అంటే 14x14 పొడవు వెడల్పు సమానం. కాబట్టి ఇది చతురస్రాకారంలో ఉంది, అంటే స్క్వేర్ షేప్లో ఉంది. అందువలన దీన్ని స్క్వేర్ షేప్ చెస్ బోర్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పేరుతో ఈ చెస్ బోర్డ్ బాగా ఫేమస్. ఈ చెస్ బోర్డుకి 4 వైపులా మనకి బ్రెయిలీలో నెంబర్స్ అండ్ లెటర్స్ కనిపిస్తాయి. కాయిన్స్ యొక్క పొజిషన్స్ మనం అర్థం చేసుకోవడానికి ఈ నెంబర్స్ అండ్ లెటర్స్ యూజ్ అవుతాయి. ఈ చెస్ బోర్డ్కి 4 వైపులా AICFB అని రాసి ఉంటుంది. తెల్లరాజు తెల్ల రాణి పెట్టుకునే దగ్గర, నల్లరాజు నల్లరాణి కాయిన్స్ ఇన్సర్ట్ చేసిన దగ్గర, ఇంకా కుడివైపు బోర్డు మధ్యలో, ఎడమ సైడ్ బోర్డు మధ్యలో మనకి AICFB అని రాసి ఉంటుంది, సైటెడ్ లిపిలో రాసి ఉంటుంది. ఇంకా ఈ బోర్డులో మనం సాధారణంగా చెస్ బోర్డులో మన విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం డిజైన్ చేసిన చెస్ బోర్డులో ఉండినట్లుగానే ఒక స్క్వేర్ షేప్లో మనం ఈ బోర్డులో 64 స్క్వేర్స్ ఉంటాయి. ప్రతి స్క్వేర్కి మధ్యలో హోల్ ఉంటుంది. మన ప్రతి చెస్ కాయిన్కి కింద మేకు మాదిరిగా ఉంటుంది. ఆ మేకుని మనం ఈ హోల్లో ఇన్సర్ట్ చేస్తాం. ఆ విధంగా కాయిన్ అనేది స్థిరంగా కరెక్ట్గా నిలబడి ఉంటుంది. మనం టచ్ చేసినప్పుడు కానీ గాలికి కానీ పడిపోకుండా ఉంటుంది. అండ్ డౌన్ అండ్ అప్ స్క్వేర్స్ ఉన్నాయి. డౌన్ స్క్వేర్ వైట్ కలర్లో ఉంటుంది, అప్ స్క్వేర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకా నెంబర్స్ విషయానికి వచ్చినట్లయితే మన ప్రతి రోని సూచిస్తూ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ రో దగ్గర 1 అని కుడివైపు ఎడమవైపు బ్రెయిలీలో రాసి ఉంటుంది. తర్వాత రెండో రో దగ్గర 2 అని రాసి ఉంటుంది. అలా 8 రోస్ ఉంటాయి కదా మన చెస్ బోర్డులో. 8 వరకు నెంబర్స్ బ్రెయిలీలో కుడివైపు మరియు ఎడమవైపు రాసి ఉంది. ఇంకా
కాయిన్స్ యొక్క కాలమ్స్ తెలుసుకోవడం కోసం ఏ నుండి హెచ్ వరకు రాసి ఉంటుంది. కుడివైపు కింద ఎడమవైపు కింద ఏ ఉంటుంది, తర్వాత బి, అలా హెచ్ కుడివైపు ఉంటుంది, ఎడమవైపు నుండి కుడివైపుకి ఉంటుంది. నెక్స్ట్ పైన కూడా ఏ నుండి హెచ్ వరకు రాసి ఉంటుంది. ఇలా 4 వైపులా బ్రెయిలీలో రాసి ఉంటుంది. ఇవి మనం కాయిన్ యొక్క పొజిషన్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుర్రం ఉంది అనుకోండి. గుర్రం G1లో ఉంటుంది సాధారణంగా. ఈ G1లో ఉన్న గుర్రం 1, 2, 3 2 స్టెప్పులు ముందుకు వెళ్ళి ఒక స్టెప్పు పక్కకు తిరిగినట్లయితే అప్పుడు అది గుర్రం ఇక్కడ 3 నెంబర్ చూసారా, H3 సెల్కి రీచ్ అవుతుంది. ఆ విధంగా మనం కాయిన్స్ పొజిషన్స్ అర్థం చేసుకోవడమే కాకుండా మనం రాసుకోవడానికి కూడా ఈ పొజిషన్స్ మనకి యూజ్ అవుతాయి. ఇక ఈ బోర్డులో కాయిన్స్ ఇన్సర్ట్ చేసి కాయిన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కాయిన్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వైట్ కాయిన్స్ ఇన్సర్ట్ చేయాలి. వైట్ కాయిన్స్ రో నెంబర్ 1, 2 ఈ రోస్లో ఇన్సర్ట్ చేయాలి. బ్లాక్ కాయిన్స్ రో నెంబర్ 7 and 8 ఈ రోస్లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ కుడివైపు డౌన్లో మనకి ఏనుగు ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గుర్రం, తర్వాత బిషప్, తర్వాత రాజు, తర్వాత రాణినే మంత్రి అని కూడా అంటారు. తర్వాత బిషప్, గుర్రం, ఏనుగు. తెల్ల ఏనుగు కుడివైపు ఇన్సర్ట్ చేసినప్పుడు డౌన్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెల్లరాణి వైట్ పొజిషన్లో ఉంటుంది, అంటే డౌన్లో ఉంటుంది. నల్లరాణి బ్లాక్ పొజిషన్లో ఉంటుంది, అంటే అప్లో ఉంటుంది. ఇంకా తెల్లరాజు నల్ల గడిలో ఉంటాడు, బ్లాక్లో అంటే అప్లో ఉంటాడు. నల్లరాజు తెల్లగడిలో ఉంటాడు, అంటే డౌన్లో ఉంటాడు. ఈ ప్రకారంగా మనం కాయిన్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. కాయిన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను మీకు కాయిన్స్ గురించి చెబుతూ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, కాయిన్స్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కాయిన్స్ ఈ చెస్ బోర్డు పైన. మనం ప్రతి కాయిన్ గమనించినట్లయితే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. విజువల్ ఛాలెంజ్డ్ పీపుల్ మాత్రమే కాకుండా సైటెడ్ పీపుల్ కూడా చాలా ఈజీగా ఈ కాయిన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ కాయిన్స్లో మరొక చిన్న డిఫరెన్స్ ఉంది. బ్లాక్ కాయిన్స్కి హెడ్ పైన ఒక డాట్ ఉంటుంది, వైట్ కాయిన్స్కి హెడ్ పైన సాఫ్ట్గా ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు. సాధారణంగా మీరు NIVH కాయిన్స్ గమనించినట్లయితే వైట్ కాయిన్స్ హెడ్ పైన డాట్ ఉంటుంది, కానీ ఇక్కడ బ్లాక్ కాయిన్స్ హెడ్ పైన డాట్ ఉంటుంది. ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఇది గమనించాలి. ఇంకా మనం ప్రతి కాయిన్ గమనించినట్లయితే టచ్ చేయగానే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇది వైట్ పాన్, ఇది అంటే తెల్ల సిపాయి. ఇది నల్ల సిపాయి, హెడ్ పైన డాట్ ఉంది. ఇది రూక్ అనగా ఏనుగు. ఇది చూడగానే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. ఇది తెల్ల గుర్రం.
బిషప్, ఇది బిషప్కి ఒక నత్త మాదిరిగా ఉంటుంది ఒక సైడ్కి. నెక్స్ట్ రాజుకి తలపైన కిరీటం కూడా ఉంటుంది. మనం టచ్ చేసి చూసినప్పుడు కూడా అది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అండ్ రాణి లేదా మంత్రి, ఇది మీరు చూడవచ్చు. మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా సేమ్ మీరు గమనించి ఉంటారు. ఇవి వైట్ హార్స్, నైట్, తెల్ల గుర్రాలు ఇవి. ఇవి ఈ కాయిన్స్, వీటి యొక్క ప్రత్యేకత. ఈ చెస్ బోర్డ్ మీరు AICFB ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ ద బ్లైండ్ వారి నుండి కొనుక్కోవచ్చు. దీని యొక్క ప్రైస్ 800 రూపీస్, కొరియర్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటుంది. ఈ ప్రైస్లో మార్పు ఉండవచ్చు, అది కూడా మీరు గమనించాలి. ఈ చెస్ బోర్డు మీరు సాక్ష్యం ట్రస్ట్ నుండి కూడా మీరు కొనుక్కోవచ్చు. మీరు సాక్ష్యం ట్రస్ట్ వారితో కాంటాక్ట్ అయ్యి ప్రైస్ అండ్ అవైలబిలిటీ కూడా తెలుసుకొని కొనుక్కోవచ్చు. ఈ చెస్ బోర్డు ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ చెస్ బోర్డ్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చెస్ బోర్డ్ యొక్క మైనస్ల విషయానికి వస్తే, చాలా పెద్దగా ఉంది. ఇది అంత ఈజీగా మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళలేము, కొంచెం పెద్దగా ఉంది. నెక్స్ట్ ఈ చెస్ బోర్డు NIBH చెస్ బోర్డుకి అలవాటు పడిన వారు ఈ చెస్ బోర్డుకి అలవాటు పడడం కొంచెం కష్టం. అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కాయిన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ కాయిన్స్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇవి ఈ చెస్ బోర్డు యొక్క మైనస్ పాయింట్లు. అయితే మీరు ఈ చెస్ బోర్డ్ని ఆడి ఈ కాయిన్స్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చెస్ ఆడేటప్పుడు మీ ఆపోనెంట్ ప్లేయర్కి ఈ బోర్డు అలవాటు ఉందో లేదో కనుక్కొని, అలవాటు ఉంటే మీ ఇద్దరు కలిసి ఈ బోర్డుతో ఆడవచ్చు. అలవాటు లేదంటే కనుక మీ ఇద్దరికి ఏ బోర్డు అయితే అలవాటు ఉందో ఆ బోర్డు ఉపయోగించుకొని ఆడుకోవడం మంచిది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చెస్ బోర్డ్, ఈ కాయిన్స్ ఐడెంటిఫై చేయడం, అలవాటు చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ వీడియో మీకోసం అందించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ పొందడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.